ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీటీఎఫ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 5/3/2017 నుంచి 11/3/2017 వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలను తెలుసుకుందాం. ముందుగా గోచార స్థితిని గమనించినట్లయితే సింహంలో రాహు, కన్యలో గురుడు, ధనస్సులో శని, కుంభంలో రవి బుధ కేతువులు, మీనంలో శుక్రుడు, మేషంలో కుజుడు. ఇది ఈ వారం గోచార స్థితి. ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. పెద్దల అభిప్రాయాల ప్రకారం ముందుకు వెళ్ళండి. వారి యొక్క అనుభవం మీకు శ్రీరామ రక్ష. కోపాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం, కోపానికి గురి కాకుండా ఉండడం, వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. భూ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, వాటి విషయంలో మధ్యవర్తిత్వం చేయకపోవడం అనేది సూచన. కుటుంబపరమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు పంచుకోండి. అనుకోకుండా వారం చివరిలో ప్రయాణాలు చేయవలసి రావచ్చును. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వార ప్రయాణాల్లో పొందుతారు. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి అష్టోత్తరం చదవడం అనేది సూచన. ఈ వారం వృషభ రాశి వారు వాహనాల వలన అనుకోని ఖర్చులను పొందుతారు. చేపట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేసే ఆస్కారం ఉంది. మీ యొక్క ఆలోచనలను మనసులో ఉంచుకోకుండా స్పష్టంగా పెద్దలకు, అనుభవకులకు, తోటి వారికి తెలియజేసే ప్రయత్నం చేయండి. సంతానపరమైనటువంటి విషయంలో కీలకమైనటువంటి ఒప్పందాలు, వారి యొక్క అభివృద్ధి కోసము సూచనలు, సలహాలు తీసుకుంటారు. వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకు చర్చా సంబంధమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడం, అదేవిధంగా మిత్రులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడం, వారితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొని పని భారం తప్పకపోవచ్చును. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య అష్టోత్తరం ప్రతిరోజు చదవడం, ప్రతిరోజు హనుమాన్ దేవాలయం సందర్శనం చేయడము, రాత్రి పడుకునే ముందు చంద్ర నమస్కారం చేయడం అనేది సూచన. ఈ వారం మిథున రాశి వారికి నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి సానుకూలమైనటువంటి సహకారం లభిస్తుంది. ప్రశంసలను కూడా వారి నుండి పొందే ఆస్కారం ఉంది. చర్చాపరమైనటువంటి విషయాల్లో మీ యొక్క పాండిత్యాన్ని ప్రూవ్ చేసుకుంటారు. మీ పాండిత్య నిరూపణ ద్వారా నలుగురిలో, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఎవరితోనూ మాట పట్టింపులకు పోకండి. సాధ్యమైనంత వరకు సర్దుబాటు విధానం కలిగి ఉండడం, కుటుంబంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణ, గణపతి దేవాలయం సందర్శనం చేయడం అనేది మంచిది. ఈ వారం కర్కాటక రాశి వారికి నూతన ప్రయత్నాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. శ్రమకు మించిన పనులను చేపట్టడం ద్వారా వారం మధ్యలో పని భారం, శ్రమ అధికమవుతాయి. వారం చివరిలో సంతృప్తికరమైన సమయాన్ని గడుపుతారు. మిత్రులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. పెద్దల నుండి వచ్చిన సూచనలు, సహకారాలు మీకు ఉపయోగపడతాయి. సోదరులతో చేపట్టిన చర్చలు కొలిక్కి వస్తాయి. రుణ సంబంధమైన బాధలు తొలగిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంది. ఎవరితోనూ మాట పట్టింపులు పోకుండా, మనసులో ఎటువంటి విభేదాలు లేకుండా నడుచుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి గణపతి దేవాలయం సందర్శనం చేయడం, ప్రతిరోజు అన్నపూర్ణ అష్టకం చదవడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో మీకున్నటువంటి పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల నుండి రావాల్సినటువంటి ధన సహకారం సమయానికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయాల్లో తప్పిదం చేసే ఆస్కారం ఉంది. కావున ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడం అనేది సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. ఎవరితోనూ మాట పట్టింపులకు పోకండి. మీ ఆలోచనలను, మీ అభిప్రాయాలను ఇతరుల మీదకి రుద్దాలనే ఆలోచన నుంచి దూరంగా ఉండడం అనేది మంచిది. సింహరాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తి ఆలయ సందర్శనం చేయడం, దక్షిణామూర్తి అష్టం చదవడం, కాలభైరవ అష్టకం ప్రతిరోజు చదవడం అనేది సూచన. ఈ వారం కన్యారాశి వారు చర్చలకు దూరంగా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. బంధువులతో సమయాన్ని గడుపుతారు. వారి నుండి రావాల్సిన సహకారం కాస్త ఆలస్యంగానైనా అందుతుంది. మీ ఆలోచనలు తల్లిదండ్రుల బంధువులకు తెలియజేసుకునే ఆస్కారం ఉంది. సంతానపరమైనటువంటి ఆ విషయాలలో కొంత ఒత్తిడికి గురైనప్పటికీ చివరికి వచ్చే నిర్ణయం మీకు సానుకూలంగా ఉండడం ద్వారా బడలిక, ఒత్తిడి తీరిపోతాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో గతంలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఆ స్థాయిలోనే లబ్ధిని పొందే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ వారము ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఎవరితోనూ మాట పట్టింపులకు పోకపోవడం అనేది సూచన. కన్యారాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి
ఉదయాన్నే ఆదిత్య హృదయం చదవడము, సూర్య నమస్కారం చేయడం అనేది మంచిది. ఈ వారం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో, వృత్తిలో పని భారం పెరిగే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయడం, ఆరోగ్య విషయంలో ఎటువంటి అశ్రద్ధ తీసుకోకపోవడం, ఎవరితోనూ మాట పట్టింపులకు పోకపోవడము, కోపాన్ని తగ్గించుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వివాదాలకు గురికాకండి. వారి అభిప్రాయాలను గౌరవించి వారి ఆలోచనల మేర ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. దానికి మీరు ఏమాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఏమి చేయలేరు. కాబట్టి సమయానికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మీ ఆలోచనలు మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సంతానపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదవడం అనేది మంచిది. అదేవిధంగా గణపతి ఆలయం సందర్శనం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కాకపోతే మీరు చేస్తున్న ఉద్యోగం కన్నా ఇప్పుడు మీకు వచ్చే ఉద్యోగ అవకాశం గొప్పదా కాదా ఒకసారి సరిచూసుకొని ముందుకు వెళ్ళడం అనేది సూచన. అధికారులతో ఎటువంటి మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు ముందుకు వేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది. దూర ప్రదేశంలో ఉన్నటువంటి మిత్రుల నుండి నూతన అవకాశాలను పొందుతారు. అదేవిధంగా రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుకుంది. మానసికంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కావున విశ్రాంతిని తీసుకోవడం ద్వారా మీ శరీర బడలిక నుంచి బయటపడే ఆస్కారం ఉంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి శ్రీరామ రక్ష స్తోత్రం చదవడము, ఆంజనేయ స్వామి ఆలయం సందర్శనం చేయడం అనేది సూచన. ఈ వారం ధనుసు రాశి వారి నూతన పనులను చేపట్టాలనే ఆసక్తిని, ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఇష్టమైన వ్యక్తుల నుండి కావలసినటువంటి సహకారాన్ని పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయాన్ని బలపడే దిశగా మీ నిర్ణయాలు ఉంటాయి. దూరదృష్టిని కలిగి ఉండడం వల్ల మరింత లబ్ధిని పొందే ఆస్కారం ఉంది. చర్చాపరమైన విషయాల్లో పాల్గొనేటప్పుడు వాటిపై స్పష్టతను కలిగి ఉండడం ద్వారా మేలు జరుగుతుంది. అదేవిధంగా గతంలో చేపట్టినటువంటి పనులను ముందుగా పూర్తి చేయడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపును పొందే ఆస్కారం ఉంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఆంజనేయ స్వామి ఆరాధన, గణపతి దేవాలయం సందర్శనం చేయడం మంచిది. ఈ వారం మకర రాశి వారు సంతానపరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి ఆందోళనకు గురవుతారు. పెద్దల అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళడం ద్వారా లబ్ధిని పొందే అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సినటువంటి గుర్తింపు రాకపోవడం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ నిరాశ చెందక ముందుకు వెళ్ళడం ద్వారా సమాజం మీ యొక్క ఆవశ్యకతను గుర్తించే ఆస్కారం ఉంది. మిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. విందులు, వినోదాలలో పాల్గొనాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. సమయాన్ని, ధనాన్ని దానికి వెచ్చించే ఆస్కారం ఉంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి శివాభిషేకం చేయడము, గణపతి ఆరాధన, గణపతి అష్టోత్తరం చదవండి. ఈ వారం కుంభరాశి వారు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దూర ప్రదేశ ప్రయాణాలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. వారితో కలిసి సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. దానివల్ల చిన్న ఇబ్బందులు పొందినప్పటికీ ఇతర దారుల ద్వారా వచ్చే ధనం మిమ్మల్ని ఇబ్బందుల నుంచి ఆదుకుంటుంది. కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీ సంబంధమైన విషయాలు జాగ్రత్తగా ఉండడం, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవడము, లక్ష్మీ దేవాలయ సందర్శన చేయడము, దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా మేలు పొందుతారు. ఈ వారం మీనరాశి వారికి ఇష్టమైన వ్యక్తులతో సంప్రదింపులు చేస్తారు. వారి నుండి ఆశించినటువంటి మేర సహకారం లభిస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సంతానం వలన సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. మీ మాట తీరు కొంతమందికి బాధను కలిగించినప్పటికీ వాస్తవాలను గ్రహించడం ద్వారా మీద విభేదించకపోవచ్చును. స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది. గతంలో మీకు రావాల్సినటువంటి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు మళ్ళీ మీకు చేరడం ద్వారా మీలో ఆనందం చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం గట్టిగా ప్రయత్నం చేయడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు. శ్రమకు తగినట్టుగా ఫలితం పొందే ఆస్కారం ఉంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి లక్ష్మీ దేవాలయం సందర్శన చేయడము, శివారాధన చేయడము, శివాభిషేకం మేలు చేస్తుంది. ఇవండి ఈ వారం వార ఫలాలు. VTF ప్రేక్షకులకు నమస్కారం.